ఒకప్పటి భారత ప్రధాని విమాన ప్రమాదంలో చిక్కుకొని బతికి బట్టకట్టిన సందర్భం గురించి ఈ సమయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అజిత్ పవార్ ఆయన విమాన ప్రమాదానికి గురయ్యారు, స్వర్గస్థులయ్యారు, మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అంతకుముందు ఎవరెవరు విమానాలలో, హెలికాప్టర్స్లో ప్రమాదానికి గురయ్యారు పెద్ద పెద్ద వాళ్ళు, ఏం జరిగింది అని ఈ సమయంలో మాట్లాడుకోవడం అనేది చాలా సహజమైన విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ హెలికాప్టర్కు సంబంధించింది, నల్లమల్ల అడవులు, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇంకా చాలామంది సింధియా కుటుంబానికి చెందినటువంటి కీలకమైన వ్యక్తి మీ అందరికీ తెలిసిందే. ఎందరో అండి పెద్ద పెద్దవాళ్ళు. అందులో అతి పెద్ద ప్రమాదంలో ఇరుక్కొని కూడా బతికి బట్టకట్టిన భారత ప్రధాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నాం. అది చాలా ఆసక్తికరమైన అంశం. 1977లో మన భారతదేశంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఏంటి ప్రత్యేకత? ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్. ఇందిరాగాంధీని ఓడించి, అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని ఓడించి మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన పిఎం అయిన ఒక 7-8 నెలల తర్వాత 1977 నవంబర్ 4వ తేదీ ఒక కార్యక్రమం కోసం అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రధానమంత్రి ఎక్కడుంటారు? ఢిల్లీలో కదా. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాకు వెళుతూ ఉన్నారు. దాదాపు ఆ సాయంత్రం విమానము జోర్హాట్కు వచ్చేసింది. ఇక జస్ట్ ల్యాండ్ అవ్వాలంతే. సరిగ్గా రన్వే మీద తీసుకొచ్చి పైలట్లు ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే దాదాపు ల్యాండ్ అవుతోంది. అకస్మాత్తుగా ఆల్టిట్యూడ్ ఇష్యూ వచ్చింది. ఆల్టిట్యూడ్ ఇష్యూ వల్ల ల్యాండ్ కావాల్సిన విమానము మళ్ళీ ఒక్కసారిగా గాల్లోకి లేచింది. భారీ శబ్దం చేసుకుంటూ అక్కడున్న ఆ ఎయిర్ స్ట్రిప్ కు చాలా దూరం వెళ్ళిపోయింది. అంటే అక్కడున్న రన్వే, ఎయిర్పోర్ట్ అని చెప్పి అనలేము కానీ ఎయిర్ స్ట్రిప్ అని చెప్పి అందాం, అదంతా దాటేసి భారీ శబ్దం చేసుకుంటూ దూరంగా వరి పొలాల లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. తలకాయ నుంచి మొండెం వేరు పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నరికేస్తే తలకాయ ఎగిరి ఎక్కడో పడి మొండెం ఎక్కడో పడిపోతే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా విమానం యొక్క కాక్పిట్ భాగం, అంటే పైలట్లు కూర్చునేటటువంటి భాగం, దాని తల అనుకుంటే అది కంప్లీట్ విమానం యొక్క బాడీ నుంచి విరిగిపోయి అక్కడెక్కడో దూరంగా పడిపోయింది. మిగతా విమానం భాగం అంతా మరో చోట పడిపోయింది, వరి పొలాలలో. అది కూడా అంత హైట్ నుంచి అండి. ముక్కలు ముక్కలు అయిపోయింది విమానం. అప్పటిదాకా ప్రధానమంత్రి కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఎయిర్ స్ట్రిప్ దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ఇతర ప్రభుత్వ ఆఫీసర్స్, 1977లో ఉన్న ఆ జీపులు, ఆ కార్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ వేసుకొని చాలా వేగంగా అక్కడికి వెళ్ళిపోయారు. ఒక హెలికాప్టర్లో ఇతర అధికారులు సంఘటనా స్థలం దగ్గరకు వచ్చేసారు. ఎవరు బతుకున్నారో తెలియదు, ఎవరు పోయారో తెలియదు. ఫస్ట్ వాళ్ళకి కనిపించింది కాక్పిట్ భాగం ముక్కలైపోయి పేలిపోయింది. 2 పైలట్లు, మరో 3 సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు పిఎం మొరార్జీ దేశాయ్ ఎక్కడున్నారని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలండి, అంటే వయోవృద్ధుడు. ఆయన కూడా ఆ విరిగిపోయిన విమానం యొక్క శిథిలాల కింద ఎక్కడో చిక్కుకుపోయారు. అధికారులు అక్కడికి వచ్చారు. సంఘటనా స్థలంలో వెతికి విమానం యొక్క శిథిలాలను తొలగించి శిథిలాల కింద ఉన్న మొరార్జీ దేశాయిని బయటికి తీశారు. ఆయన క్షేమంగా బయటికి వచ్చారు. వచ్చి రాగానే అంత పెద్ద ప్రమాదం జరిగింది, తనకేమయ్యింది, తన ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ పట్టించుకోకుండా తనతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళ పేర్లు చెబుతూ వాళ్ళను వెతకండి ఫస్ట్ అని చెప్పి అక్కడే నిలబడ్డారు ఆయన. ఇక తనతో పాటు ప్రయాణం చేసి ప్రాణాలు దక్కించుకుంటున్న ఒక్కొక్కరిని శిథిలాల కింద నుంచి తీస్తూ ఉంటే ఆయన అక్కడే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పారు. అబ్బే ఏమైంది, జస్ట్ విమానం కూలిపోయింది అంతే, మనం బతికి బట్టగట్టామంతే, అబ్బే ఏం జరగలేదు అన్న రేంజ్లో చాలా లైట్గా తనతో పాటు ప్రయాణం చేసి వచ్చి ఆ శిథిలాల కింద ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పారు. అంటే వాళ్ళు షాక్ లోపలికి వెళ్ళిపోకూడదు అని చెప్పి మొరార్జీ దేశాయ్ గారి ఆలోచన అన్నమాట. ఆయనతో పాటు మరో నేత పీకే తుంగన్, ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, అలాగే మొరార్జీ దేశాయ్ గారి కుమారుడు కాంతిభాయ్, మరొక సోషల్ వర్కర్ నారాయణ దేశాయ్, వీళ్ళందరూ కూడా మొరార్జీ దేశాయ్ గారితో పాటు ఆ విమాన ప్రమాదంలో ఆ రోజు బయటపడ్డవాళ్ళు. ఇక మిగతా 3 సిబ్బంది మరణించారు, 2 పైలట్లు మరణించారు. ఆయన అయితే మొరార్జీ దేశాయ్ గారు తన వయస్సు 81 సంవత్సరాలు అన్నది పక్కన పెట్టేసి, తను వృద్ధుణ్ణి అనే విషయం పక్కన పెట్టేసి,
అంత ఎత్తు నుంచి విమానం కింద పడింది, కుప్పకూలిపోయింది. ఆ షాక్ అదంతా పక్కన పెట్టేసి అసలు ఏదో చిన్న దెబ్బ తగిలింది, ఏదో సైకిల్ మించి పడ్డాను అన్నంత ఆత్మస్థైర్యంతో ప్రశాంతంగా ఉన్నారాయన. ఈ సంఘటన అండి చాలా మంది సంవత్సరాల తరబడి చెప్పుకునేవారు. అసలు ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉండేది అనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఫస్ట్ బతికి పట్టకట్టడమే చాలా పెద్ద మిరాకిల్. అది విషయం. ధన్యవాదాలు.